అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈ దినం శ్రమలు శోధకుని ద్వారా ఎక్కువగా వస్తూ ఉంటాయి. శ్రమలు లోకం ద్వారా మనకు వస్తూ ఉంటాయి. శ్రమలు మన స్వయంకృత అపరాధము అనే వాటి వలన మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. శ్రమలు శోధకుని ద్వారా ఎక్కువగా కూడా వస్తూ ఉంటాయి. అబ్రహామును పరిశోధించినట్లుగా, యోబును పరిశోధించినట్లుగా, దావీదును పరిశోధించినట్లుగా, యోసేపును శోధించినట్లుగా శోధకుడు నీ మీద నా మీద సులువుగా చిక్కులు పెట్టు పాపమును మన మీద పెడతాడు. శోధకుడు ఈ రకంగా అతను సులువుగా చిక్కులు పెట్టినప్పుడు చాలాసార్లు మనం వాటిని భరించలేక అతలాకుతలం అవుతూ ఉంటాం. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా పౌలు గారు ఏం చెప్పాడంటే, దేవుని బిడ్డలకు ఈ యొక్క శోధకుడు ఆ యొక్క అపవాది తంత్రముల చేత మనము గొక్క తిప్పుకోలేని భయంకరమైన శోధనకు నన్ను గురి చేస్తాడు. ఆ సమయంలో ఆ శోధన జయించడానికి మన యుద్ధోపకరణాలు ఏంటి, మన వెపన్స్ ఏమిటి? మన వెపన్స్ ఏమీ లేవు. కానీ ఇక్కడ మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచం అన్నట. మన వెపన్స్, మన యుద్ధోపకరణములు సర్వాంగ కవచం. ఎక్కడ మరి తల మీద కొడతాడో, ఎక్కడ కన్ను మీద కొడతాడో, ఎక్కడ చెవి మీద కొడతాడో, ఎక్కడ కాలు మీద కొడతాడో, ఎక్కడ మెదడు మీద కొడతాడో, ఎక్కడ కన్ను మీద కొడతాడో అని ఆ రకంగా ఏ రకంగా వారు పైనుంచి క్రింద వరకు కూడా ఏ రకంగా అవి మరి ఒక గంభీరమైన ఆ యొక్క వస్త్రధారణ అనగా ఆ యొక్క మరి యుద్ధ నిపుణతలో ఉండిన ఆ యొక్క మరి ఆ యొక్క వస్త్రధారణ ఏ రకంగా వీరు వేసుకుని కనబడుతూ ఉన్నారో ఆ రకంగా ఎక్కడ కూడా ఆ యొక్క గొల్లియాతును చంపటానికని దావీదు వెళ్ళినప్పుడు ఎక్కడా లేదు ఆ యొక్క స్థలం. అంతగా పైనుంచి క్రింద వరకు అతను ఆ యొక్క ధరించాడు. కొద్దిగా నొసటి మీద ఉంటే ఆ గిరగిర తిప్పి ఆయన నొసటి మీద కొట్టినట్లుగా శోధకుడు కూడా ఎక్కడైనా స్థలం దొరుకుద్దా, వీడు ఏ బలహీనతలో పడిపోతాడు, ఇతనికి ఏదైనా ఒక ఆశ ఉందా, ఇతనికి ఏదైనా ఒక దాని మీద ఏదైనా బలహీనత ఉందా, ఆ బలహీనతను అతను బలంగా తీసుకొచ్చి నీ ముందుకు తీసుకొస్తాడు. Your weakness is Satan's strength. ఆ రకంగా ఎంతోమంది విశ్వాసులను, ఎంతోమంది అగ్రగణ్యులను అతను మరి బొక్కబార్లుగా పడేశాడు. ఫాలెన్ స్టార్స్ లాగా వారు పడిపోయారు.
అందుకనే పౌలు గారు అన్నాడు, అపవాది తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఈ లోకంలో అటువంటి డివైసెస్ చాలా ఉన్నాయి. నీవు నేను దేవుని బిడ్డలంగా, దేవుని దాసులంగా, దేవుని సేవకులంగా ఎక్కడ వాడు మనల్ని దెబ్బ కొడతాడో తెలుసుకొని ఆ దెబ్బకు మనము స్పందించకుండా జాగ్రత్తగా పడటం అనేది చెప్పాడు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉన్నాడు. పౌలు గారు రాశాడు, తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా 2వ అధ్యాయంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము అని అంటున్నాడు. ఆయన శక్తి చేత బలవంతుడు అవుతావు, ఆయన కృప చేత బలవంతుడు అవుతావు, ఆయన వాక్యము చేత బలవంతుడు అవుతావు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప అధికారమును నీకు నాకు ఆయన అనుగ్రహింప చేస్తున్నారో అది గమనిస్తే మనకు చాలా గొప్ప మేలు. ఆయన ఆత్మశక్తి చేత బలవంతుడు అవుతున్నావు, ఆయన కృప ద్వారా బలవంతుడు అవుతున్నావు, అలాగే ఆయన వాక్కు ద్వారా, ఆయన వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలవంతుడిగా చేస్తూ ఉన్నాడు. హెబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి ఆయన వాక్యం ద్వారా ఆయన మనలను బలవంతునిగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గొప్ప గంభీరమైన అనుభవం కొరకు మనం దేవునిలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. 13వ వచనంలో కూడా, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పు ఉన్నాదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. కనుక ఆయన వాక్యం ద్వారా దేవుడు మనలను బలవంతులుగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ బలం ఇచ్చేది ప్రభువే. కనుక ఈ ఉదయం ఎక్కడ బలహీనంగా ఉన్నానో, నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో దానిలో నీ బలం చేత నన్ను ప్రభా నేను శోధించబడకుండా చేయండి ప్రభా అని ప్రభుత్వం మన జీవితాలు There is nothing on earth I desire beside you. My heart and my strength, many times they fail, but there is one truth that always will prevail. God is the strength of my heart.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నావు, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు, నీ కృప ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు. స్తోత్రాలు. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. You are my hiding place, and you protect me, and you surround me with redemption songs.